హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణితో ఫోన్లో మాట్లాడుతున్నానని అనుకుంటూ మీనాకి నిజం చెప్పేసిన చింటూ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతికైతే ఇక రోహిణి మీద అనుమానం అయితే మొదలవుతుంది. మనోజ్ని పక్కకి తీసుకువెళ్ళి, రే మనోజ్, ఈరోజు రోహిణి మాటలు వింటూ ఉంటే నాకు చాలా షాక్ అయిపోయి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే రోహిణి ఇప్పటి వరకు నిన్ను ఇప్పుడు అడిగినట్టు ఎప్పుడూ కూడా అడగలేదు. అంతేకాదు, ఈ మధ్యకాలంలో తను ఎందుకు బాగా టెన్షన్ కూడా పడుతుంది. నాకు అర్థమవుతుంది. రోహిణి గతం గురించి మనకేమీ తెలీదు. తను వచ్చి నిన్ను ప్రేమించానంది, కోటీశ్వరాలని చెప్పింది. నేను కూడా వాళ్ళ గురించి పూర్తిగా డీటెయిల్స్ అడగకుండానే మీ ఇద్దరు పెళ్ళి చేసేశాను. పెళ్ళయ్యి సంవత్సరం అవ్వస్తున్నా కనీసం తన పుట్టింటి నుంచి ఎవ్వరూ కూడా రాలేదు అని ప్రభావతి అంటూ ఉంటే, అదేంటమ్మా, వాళ్ళ మలేషియా మావయ్య వచ్చాడు, వాళ్ళ నాన్నేమో జైల్లో ఉన్నాడు, ఇంకెవరు వస్తారు అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరు కూడా రాలేదు. ఇంకా మలేషియా మాణిక్యం అంటావా, ఆ మాణిక్యం నేను ఎప్పుడైనా గుర్తు చేస్తే ఆ మర్నాడు వీడియో కాల్ చేస్తాడు, ఆ మర్నాడు వచ్చి కనిపించినన్నా కనిపిస్తాడు. మరేంటో అసలు అర్థం కాదు. ఇక మీ మాంగారు ఇప్పుడైతే జైలుకి వెళ్ళాడు, కానీ మీ పెళ్ళైన తర్వాత ఒక్కసారైనా వచ్చాడా? కనీసం రోహిణి వాళ్ళ నాన్న ఫోటోని కూడా నీకు చూపించిందా? నాకు చూపించలేదు. వాళ్ళ నాన్న పేరేంటో కూడా మనకి తెలియదు. నాకు తెలిసి రోహిణి నీకు ఏదో నిజాన్ని దాచిపెట్టి తను నీ ముందు నటిస్తుందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని మనోజ్ అయితే, అలాంటిదేమీ లేదమ్మా, తను ఏ రహస్యాన్ని నా దగ్గర దాచిపెట్టదు. అది మేమిద్దరం కూడా మాట ఇచ్చి పుచ్చుకున్నాము. మా ఇద్దరి మధ్య ఇటువంటి రహస్యాలు ఉండకూడదని అని మనోజ్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, రే మనోజ్, నాకు రోహిణి మీద ఏమీ కోపం లేదురా, కానీ అసలు రోహిణి ప్రవర్తనలోనే చాలా మార్పు వస్తుంది, అది గమనించమని చెప్తున్నాను అని అంటూ చెప్పి ప్రభావతి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక మనోజ్ అయితే బెడ్రూమ్కి వస్తాడు. వచ్చాక రోహిణి అయితే మనోజ్ని, అత్తయ్య నేను ఎందుకు బయటికి తీసుకువెళ్ళారు, ఏమడిగారు అని రోహిణి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అలా అడగడంతో మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు, ఈ మధ్య ఎందుకో రోహిణి అదోలా కనిపిస్తుంది, ఎక్కువగా టెన్షన్ పడుతుంది, ఏం జరిగింది అని అడిగింది. నాకేం తెలుసు, దాన్నే అడుగు అని నేను కూడా మా మమ్మీకి చెప్పాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే, అంటే నీకు మీ అమ్మలాగే నా మీద నమ్మకం లేదా, అలా మాట్లాడుతున్నావని రోహిణి అడుగుతుంది. నమ్మకం లేక కాదు, అసలు ఏం జరుగుతుందో నాకైతే తెలియడం లేదు. నువ్వు మీ నాన్న గురించి ఎప్పుడూ కూడా చెప్పవు, మా నాన్న అలాగా ఇలాగా అని ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ గురించి ఒక్క మ్యాటర్ కూడా బయట పెట్టవు, కానీ వాళ్ళు కోటీశ్వర్లు అని మాత్రం చెప్తావు. ఏదో ఏడాదికి ఒక చీర అన్నట్టు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. వాళ్ళు తీసుకురావడం కూడా కాదు, ఏ పోస్ట్లోనే పంపిస్తారు. ఇప్పటి వరకు మీ నాన్న ముఖం చూడలేదు, ఆయనతో నేను మాట్లాడలేదు. ఎవరికన్నా చెప్తే ఇలాంటి అర్థం పద్ధం లేని సంబంధం ఎలా చేసుకున్నారు అని మమ్మల్ని తిరిగి అంటారు అని మనోజ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇంతకన్నా మనోజ్ని గట్టిగా నిలదీస్తే, మీ నాన్న ఫోటో చూపించు, లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళంటూ ఏదోటి చెప్తాడు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు మనోజ్ని కదిలిస్తే నాకు గతమంతా కూడా కదులుతుంది. ఇక మనోజ్ని అలా వదిలేయడమే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. తర్వాత ఇక బాలుతో అంటూ ఉంటుంది మీనా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుగనమ్మ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి అని అంటూ ఉంటే, అప్పుడు ఇక రోహిణి అయితే వాళ్ళ మాటలు విని, మా అమ్మ నీ ఫోన్ ఎందుకు ఎత్తుతుంది మీనా, నేను ఎత్తొద్దని చెప్పాను కదా, నాకు ఇష్టం లేకుండానే నా కొడుకుని దత్తత చేసుకోవాలనుకుంటారా, మీలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి అని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు, నువ్వేమీ కంగారు పడుకో, ఆవిడ ఏ పని మీద ఉండుంటుంది, మర్చిపోయి ఉంటుంది అని అంటూ ఉంటాడు. లేదండి, నేను ఒకసారి వెళ్ళి చిన్నుని కలవాలి, మీరు కూడా వస్తారా అని అంటూ ఉంటే, లేదు నాకు పనుంది, నువ్వే వెళ్ళిరా అని అంటూ ఉంటాడు బాలు. సరేనండి, రేపు నేను ఆటోలో వెళ్తాను అని మీనా అయితే చెప్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే అప్పటికే వాళ్ళ అమ్మ వాళ్ళని ఆ ఇల్లు అయితే ఖాళీ చేయించేస్తుంది. ఖాళీ చేయించి వాళ్ళని అదే ఊర్లో వేరే చోట అయితే ఇల్లు తీసి, తను ఉండే కాడే పార్లర్కి దగ్గరలోని ఇల్లు తీసి ఇక అక్కడే వాళ్ళని ఉంచుతుంది. తర్వాత ఇక రోహిణి అయితే
విద్యకి ఫోన్ చేస్తుంది. విద్య, చింటూని ఏ స్కూల్లో అన్నా జాయిన్ చేద్దాము, అక్కడ ఏదైనా మంచి స్కూల్ ఉంటే చూడు అని అంటూ ఉంటుంది రోహిణి. సరే రోహిణి అని విద్య అయితే చెప్తూ ఉంటుంది. తర్వాత ప్రభావతి రోహిణికి ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా అని అడుగుతూ ఉంటే ఇక్కడే అత్తయ్య పార్లర్లో ఉన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. పార్లర్లో ఉన్నావా? అదేంటి, నేను పార్లర్ దగ్గరికే వచ్చాను కదా, నువ్వు ఇక్కడ లేవని బయటికి ఎక్కడికో వెళ్ళావని చెప్పారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, మీరు పార్లర్కి వచ్చారా అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే అవునమ్మా, నేను వచ్చాను, నువ్వు లేవని వీళ్ళైతే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదత్తయ్య, ఇక్కడ ఒకరికి మేకప్ చేయడానికి మరో పార్లర్కి వచ్చాను, వాళ్ళకి బేసిక్స్ ఏమీ తెలియడం లేదని నన్ను అడిగారు, రిక్వెస్ట్ చేశారు, అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఓహో, ఇంకో పార్లర్ దగ్గరికి వెళ్ళావన్నమాట. సరేనమ్మా, అలాగే నేను ఉంటాను, నేను తర్వాత వస్తానులే అని ప్రభావతి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇక ప్రభావతి ఫోన్ పెట్టేశాక అమ్మయ్య, అత్తయ్య వెళ్ళిపోయినట్టుందిలే అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తర్వాత ఇక రోహిణి అయితే చింటూ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా చింటూతో అయితే చెప్తూ ఉంటుంది రోహిణి, చూడమ్మా, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ ఇల్లు దాటి అసలు కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటే సరే అలాగే నువ్వేం చెప్తే అదే చేస్తానమ్మా అని చింటూ అయితే అంటూ ఉంటాడు. రేపే నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తున్నాను, ఆ స్కూల్ కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటుంది. ఇంతలో సుగుణమ్మ అయితే రోహిణితో, చాలమ్మా, ఇన్నాళ్ళకి నీకు నీ కొడుకు మీద ప్రేమ కలిగింది, తను నీ దగ్గరే ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు దగ్గరలోకి వచ్చాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. చూడమ్మా, నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది కేవలం నేను ప్రేమతోనే, కానీ కొంచెం అనుమానంతో కూడా ఆ మీనా చింటూని దత్తత చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి నువ్వు చింటూని మీనా బాలుకి అస్సలు కూడా కనిపించకుండా స్కూల్కి తీసుకురావాలి. వాళ్ళు ఈ ఏరియాకి దూరంగా ఉంటారు, ఎక్కడికి దాకా పూలు అమ్ముకోవడానికి మీనా అయితే రాదు, అందుకని ఇక్కడ నీకు ఇల్లు తీశాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇల్లు బాగానే ఉందమ్మా, మరి ప్రతిరోజు కూడా నువ్వు ఈసారి నుంచి చింటూని కలుస్తావు కదా అని అడుగుతూ ఉంటే ప్రతిరోజు నాకు కుదరదు, ఎప్పుడో వారానికోసారి వాడిని తీసుకొని నేను బయటికి వెళ్ళొస్తూ ఉంటాను, నా కొడుకుకి ఇప్పటి వరకు దూరమైన ఆనందాన్ని ఇస్తాను అని రోహిణి అయితే చెప్తుంది. అమ్మా, నన్ను ఎక్కడికైనా ఎక్కడికి తీసుకువెళ్తావమ్మా అని చింటూ వచ్చి అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అనగానే, రేపు ఎలాగో సండేనే కదమ్మా, నేను పార్కుకి వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను పార్కుకి తీసుకువెళ్తావా అని అడుగుతూ ఉంటాడు. తప్పకుండా తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే నేను ఫోన్ చేస్తాను, నువ్వు మాత్రం ఎక్కువ ఫోన్లు చేయకు, నాకు మళ్ళీ పక్కన ఎవరైనా ఉంటూ ఉంటే వాళ్ళకి అనుమానం అయితే వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అలా రోహిణి అన్న తర్వాత అప్పుడు ఇక చింటూ అయితే, సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నేను ఎవ్వరింటికి వెళ్ళను, ఎవరితోనూ స్నేహం చేయను అని చెప్తూ ఉంటాడు చింటూ. నువ్వు ప్రతిరోజు నాతో మాట్లాడుతూ నా పక్కనే ఉంటే నాకు ఇంకా మరొక ఫ్రెండ్స్ ఎందుకమ్మా అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని రోహిణి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రోహిణి అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన రోహిణిని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే, అవును, నువ్వేంటి ఉదయం ఇంకో ఏరియాలో కనిపించావు, మీ పార్లర్ అటు కాదు కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి అయితే, అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు తెలిసిపోయింది మనోజ్కి, మరి నన్ను ఫాలో అవుతూ వచ్చి నిజమేమన్నా తెలుసుకున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక రోహిణితో అంటూ ఉంటాడు మనోజ్ అయితే, అటువైపుగా వచ్చాను, కానీ అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావో చూడ్డానికి కూడా నాకు ఖాళీ లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని రోహిణి అయితే, అంటే నా గురించి తనకి ఏమీ తెలీదు, నేనే అనవసరంగా కంగారు పడిపోయాను అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి అయితే, చింటూని మంచి స్కూల్లో వేశాను, నెల నెల ఫీజు అయితే కట్టాలి అని తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఇక మనోజ్ వచ్చి, ఈసారికి ఇంట్లో ఇచ్చే డబ్బులన్నీ నువ్వే ఇచ్చేసాయి అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే రోహిణిని, అదేంటి, మనం ఇద్దరం కలిపి ఇవ్వాలి కదా అని రోహిణి అడుగుతూ ఉంటుంది. బిజినెస్ ఈ వారం అంత బాగా రాలేదు,
అందుకని చేతిలో డబ్బులు లేవు కాబట్టి మొత్తం నువ్వే ఇచ్చేయి. ఆ రోజు వేలు చూపించి మరీ చెప్పావు కదా అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. నా వల్ల అయితే కాదు, నాకు కూడా చాలా డబ్బులు అవసరం ఉంది. పార్లర్కి నేను కొంచెం డబ్బులు అంతా కూడా పెట్టుబడి పెట్టాలి అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటి పెట్టుబడి అవసరం లేదు, వాళ్లే కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, అందుకనే కొలాప్స్ అయ్యానని చెప్పావు కదా, మళ్ళీ పెట్టుబడి పెట్టాలంటావేంటి అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటే, నాకు తెలిసి కొంచెం అమౌంట్ మనం ఇవ్వాలి, నువ్వు అన్నీ తెలిసినట్టు మాట్లాడుకో, అయినా కల్పన ఇచ్చిన డబ్బులున్నాయి కదా అకౌంట్లో ఎంచి తీసుకో అని చెప్పేస్తుంది రోహిణి. అయితే అప్పుడే అవి వాడేస్తే రేపు బిజినెస్కి అవసరమైతే ఎక్కడి నుంచి తీసుకొస్తాము అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఎక్కడి నుంచో అక్కడి నుంచే వస్తాయిలే, అవే వాడుకో అని అంటూ చెప్పేస్తుంది రోహిణి. అయితే ఇంతలో మీనా అయితే సుగుణమ్మని చూడ్డానికి వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. కానీ ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కింటి ఆవిడతో అడుగుతూ ఉంటుంది మీనా, సుగుణమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే, సుగుణమ్మని అలాగే వాళ్ళ మనవణ్ణి తీసుకొని వాళ్ళ అమ్మాయి తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు సుగుణమ్మ అని నేను అడిగాను, కానీ సుగుణమ్మ అయితే ఏమీ చెప్పలేదు, వాళ్ళ అమ్మాయి కూడా ఏమీ చెప్పలేదు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో కూడా తెలియదు, ఆవిడ ఫోన్ నెంబర్ కూడా మార్చేశారు అని అంటూ ఉంటుంది పక్కింటి ఆవిడ. అది విని మీనా అయితే చాలా బాధపడుతూ ఇంటికైతే తిరిగి వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఇక బాలుతో జరిగిందంతా చెప్పడంతో, అదేంటి మీనా సడన్గా అంతలా ఆవిడ వాళ్ళ కూతురుతో వెళ్ళిపోవడం ఏంటి, ఫోన్ నెంబర్ కూడా మార్చేయడం ఏంటి, ఏం జరుగుంటుందో అని అంటూ ఉంటాడు బాలు. ఆ రోజు నేను ఫోన్ చేసినప్పుడు ఆవిడ ఫోన్లో పక్కన పెట్టేశాను అనుకుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేసేసింది. అప్పుడే చింటూతో ఆవిడేమందో తెలుసా, మీనా అంటే బాలు అంకులు కనిపిస్తే మాత్రం నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ వైపు కోపంగా చూడు, వాళ్ళు ఇష్టం లేనట్టు ప్రవర్తించు అని చెప్పింది. కానీ ఈ విషయం నేను మీకు చెప్పలేదు, మీరు బాధపడతారని అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అదేంటి మన మీద ఆవిడకి అంత కోపం ఎందుకు వచ్చింది, మనం ఏం తప్పు చేయలేదే అని బాలు అడుగుతూ ఉంటాడు. అవునండి, నాకు అదే అర్థం కావడం లేదు అని మీనా అయితే అంటూ ఉంటుంది. తరువాత ఇక చింటూకి అడ్మిషన్ మొత్తం కూడా పూర్తి చేయాలని స్కూల్కి వెళ్ళాలని చెప్పి కంగారుగా హడావుడిగా రోహిణి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి బయలుదేరుతుండగా ప్రభావతి అయితే, ఏంటమ్మా రోహిణి ఈరోజు ఇంత తొందరగా వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అర్జెంటుగా నాకు పనుందత్తయ్య, అందుకే వెళ్తున్నాను అని రోహిణి అయితే చెప్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అమ్మ రోహిణి నేను కూడా ఈరోజు పార్లర్కి వస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. మొన్న నువ్వు లేవు కదా, ఈరోజు పార్లర్లోనే ఉంటావు కదా, కామాక్షిని తీసుకొని వస్తాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఎందుకత్తయ్య ఇప్పుడు పార్లర్కి, మీకేం కావాలో చెప్పండి నేను చేస్తాను అని కంగారులో తన ఫోన్ని టేబుల్ మీద పెట్టేసి ప్రభావతి దగ్గరికి వెళ్తుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏం లేదమ్మా, ఈ మధ్యకాలంలో కళ్ళు బాగా మండిపోతున్నాయి, అప్పుడు ఒకసారి నువ్వు మసాజ్ చేసి కళ్ళ మీద ఏదో పెట్టావు, చాలా చల్లగా ఉంది, అలాగే ఇప్పుడు కూడా మసాజ్ చేయించుకొని అలా కళ్ళ మీద ఏదోటి పెడితే కళ్ళు కూలెక్కుతాయి కదా, మంటలు తగ్గుతాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఎందుకత్తయ్య పార్లర్కి అంత దూరం శ్రమ తీసుకొని, నేను సాయంత్రం వచ్చాక మీకు నేను ఆ ఫేషియల్ ప్యాక్ వేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే మీరు అక్కడికి అందరిలాగా వచ్చి వేయించుకోవడం ఏంటత్తయ్య, మీరెప్పుడు నాకు స్పెషలే అని బుట్టలో పడేస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి మాటలు విని తనలో తానే ఆనందపడిపోతూ ఉంటుంది. సరే అమ్మా నువ్వు వెళ్ళిరా అని చెప్పడంతో అప్పుడే ఇక రోహిణి తన వాచ్లో టైం చూసుకొని టైం అయిపోతుందని కంగారు పడుతూ ఫోన్ అక్కడే వదిలేసి ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. తర్వాత ఇక చింటూ అయితే రోహిణి ఇంకా రాలేదేంటా అని ఫోన్ అయితే చేస్తూ ఉంటాడు. రోహిణి ఏమో ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది, తను అటు వెళ్ళడానికి ఉండదు, ఇటు వెళ్ళడానికి కూడా ఉండదు. ఇక ఫోన్ చేసి చింటూకి చెప్దామని అనుకునే లోపం తన ఫోన్ ఏమో ఇంటి దగ్గర మర్చిపోయానని అప్పుడు గుర్తుకొస్తుంది రోహిణికి. నేను ఇంటి దగ్గరే ఫోన్ మర్చిపోయానే, ఇప్పుడు బహుశా చింటూ కనుక ఇంటికి ఫోన్ చేస్తే అప్పుడు నా ఫోన్ని ఏ మీనా అన్న లిఫ్ట్ చేస్తే, ఎవరైనా లిఫ్ట్ చేస్తే వామ్మో ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇక వెనక్కి వెళ్ళిపోదామని ఇక ఆటో వాడిని వెనక్కి అయితే తిప్పమంటుంది. ఇంతలో ఇక చింటూ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు.
అప్పుడే ఫోన్ రింగ్ అవుతుందని హాల్లోకి వచ్చి చూసిన మీనాకి రోహిణి ఫోన్ అయితే కనపడుతుంది. రోహిణి ఫోన్ అని ఇక వెంటనే అలా ఫోన్ మీద ఫోన్ వస్తూనే ఉంటుందని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. అలా ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అప్పుడే ఇక ఏంటమ్మా ఇంకా రాలేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను, ఇక్కడ నన్ను స్కూల్లో జాయిన్ చేయాలి కదా, తొందరగా రామ్మా అని అంటూ ఉంటాడు. చింటూ అయితే రే చింటూ ఒకసారి నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను అని సుగుణమ్మ తీసుకుంటుంది. చింటూనా అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అమ్మా రోహిణి నువ్వు ఎప్పుడొస్తావా అని చింటూ ఎదురు చూస్తున్నాడమ్మా, తొందరగా అసలు ఇక్కడ కొత్త ప్రదేశం కదా, ఏమీ తోచడం లేదు, వెంటనే వచ్చి వీడిని స్కూల్లో జాయిన్ చెయ్యి, వీడికి ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అని అనుకుంటున్నాడు. నువ్వే అమ్మవని తెలిసాక చింటూ ముఖంలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. ఇప్పుడేమో చింటూని నీ దగ్గరికే తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు, వాడు ఇంకా ఆనందపడుతున్నాడు అని సుగుణమ్మ అయితే అంటుంది. అవునమ్మా, నువ్వు ప్రతిరోజు ఇప్పుడు నాకు కనిపిస్తావు కదా, ఇక నాకు ఎటువంటి బాధ లేదు, నువ్వు చెప్పినట్టే నేను మీనా ఆంటీతో కానీ అసలు బాలు అంకుల్తో కానీ మాట్లాడినమ్మా, నీకు ఇష్టం లేని పని నేను చేయనమ్మా అని చింటూ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనాకి అర్థమవుతుంది చింటూ రోహిణి కొడుకని తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రోహిణి ఇంటికి కంగారుగా వస్తుంది. ఇంట్లో అయితే ఎవ్వరూ కూడా ఉండరు. ఇక మీనా అయితే రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మీనా చేతిలో ఉన్న ఫోన్ని చూసి రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా నా ఫోన్ తీసుకుందేంటి, ఎవరు ఫోన్ చేసుంటారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే మీనా ఎవరైనా నాకు ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే చింటూ నీకు ఫోన్ చేశాడు రోహిణి అని మీనా అంటుంది. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతున్న రోహిణి ఏంటి నువ్వు మాట్లాడేది, చింటూ ఎవరు నాకు ఫోన్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాకి కోపం వచ్చి రోహిణి చంప పగలగొట్టి చింటూ నీ కన్న కొడుకని నాకు నిజం తెలిసిపో రోహిణికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. మీనా అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీనాకి రోహిణి గురించి నిజం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.